మంచు ఫ్యామిలీలో గత కొన్నాళ్లుగా వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్తి తగాదాలే ఈ గొడవలకు కారణమని ఇప్పటికే బయటపడింది. అయితే ఈ వివాదంతో తన ఆస్తులు తనకు అప్పగించాలని కోరుతూ మోహన్ బాబు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మంచు మనోజ్ కూడా ఇదే కార్యాలయానికి రావటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మంచు ఫ్యామిలీలో గత కొన్నాళ్లుగా చెలరేగుతున్న వివాదాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మంచు మనోజ్, మోహన్ బాబు వచ్చారు. ఆస్తి తగాదాల విషయమై వీరిద్దరూ ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తన ఆస్తులను మంచు మనోజ్ అక్రమంగా ఆక్రమించాడని రంగారెడ్డి కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తాను సంపాదించిన ఆస్తులపై తనకు మాత్రమే హక్కు ఉంటుందని, సొంత ఆస్తిపై ఎవరికీ ఎలాంటి హక్కు లేదని, తన ఆస్తులు తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరినట్టు తెలుస్తోంది. తాను ఒక సీనియర్ సిటిజన్ అంటూ కలెక్టర్కు తెలిపినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తులు ఎవరికైనా ఇచ్చుకునే అవకాశం ఉంటుందని, కానీ మనోజ్ తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారని ఆరోపించినట్టు తెలుస్తోంది. నటుడు మోహన్ బాబు ఫిర్యాదుతో వీరిద్దరినీ పిలిచి రంగారెడ్డి సబ్ కలెక్టర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. డాక్యుమెంట్స్ తో సహా కలెక్టర్ ఆఫీసులోకి మంచు మనోజ్ ప్రవేశించిన నేపథ్యంలో మేజిస్ట్రేట్ హోదాలో ఇద్దరికీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన ఆస్తుల్లో మనోజ్ పాగా వేశాడని, తనకు న్యాయం చేయాలని మోహన్ బాబు కోరినట్టు సమాచారం. అయితే ఇప్పటికే మంచు మనోజ్ ను పిలిచి అధికారులు పలు విషయాలపై ప్రశ్నించగా ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఇక మంచు ఫ్యామిలీలో మనోజ్ కు రెండోసారి భూమా మౌనికతో పెళ్లైనప్పటి నుంచి వరుస వివాదాలు జరుగుతున్నాయి. నిజానికి ఈ కుటుంబంలో వివాదాలు ముందు నుంచే ఉన్నప్పటికీ మనోజ్ వివాహంతో మరింత ఎక్కువయ్యాయి. ఆస్తుల విషయంలో సొంత అన్న, తండ్రిపైనే మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను ఆస్తుల విషయంలో ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదులు చేశాడు. బహిరంగంగానే తనకు అన్యాయం చేస్తున్నారని, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించాడు. తాజాగా తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలోకి మనోజ్ ఎంట్రవటానికి ప్రయత్నించగా సమస్య తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్, మౌనిక, నారా లోకేష్ ని సైతం కలిశారు. ఈ విషయం సైతం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదాల నేపథ్యంలో మనోజ్, మౌనిక ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అంతేకాదు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కి చేరుకున్న సినీ నటులు మంచు మోహన్ బాబు తన ఆస్తులను కొంతమంది అక్రమంగా కబ్జా చేశారని, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం వారిని ఖాళీ చేయించాలని కలెక్టర్ను కోరగా మంచు మనోజ్ కూడా అదే కలెక్టర్తో తనకు ఆస్తుల వాటా కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కలెక్టర్ కార్యాలయానికి మనోజ్తో పాటు మోహన్ బాబు కూడా చేరుకున్నారు. ఆస్తి తగాదాల విషయంలో హాజరైన వీరు తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారని మనోజ్పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. నా కష్టార్జితంపై ఎవరికీ హక్కులేదని తెలిపిన ఆయన తన ఆస్తులు తనకు అప్పగించాలని అభ్యర్థించారు. అంతేకాదు, తాను ఒక సీనియర్ సిటిజన్ అని కూడా పేర్కొన్నారు. ఇకపోతే ఈ విషయంలో అటు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరూ కూడా ఘర్షణ పడ్డారు. ముఖ్యంగా వీరి గొడవను చూసిన పోలీసులు ఇక్కడ గొడవ పడొద్దని గట్టిగా చెప్పటంతో బయటకు వెళ్లిపోయారు. ఇకపోతే మేజిస్ట్రేట్లో దాదాపు 2 గంటల పాటు విచారణ జరిగింది. ఆస్తి తగాదాకి సంబంధించి ప్రతిమ సింగ్ కు పూర్తి వివరాలు అందజేశారు. అనంతరం మేజిస్ట్రేట్ నుండి బయటకు వచ్చిన మంచు మనోజ్, అలాగే మంచు మోహన్ బాబు మేజిస్ట్రేట్ వద్ద ఇద్దరూ దూషించుకున్నారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడకుండా మంచు మనోజ్ ఆవేశంతో వెళ్లిపోయారు. వచ్చేవారం మరొకసారి మేజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు కావాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే తండ్రి కొడుకులిద్దరూ కూడా ఆస్తి కోసం ఇలా కోర్టు ముందు గొడవ పడటంతో ఉన్న పరువు కూడా పోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ తండ్రి కొడుకులు ఆస్తుల కోసం గొడవ పడుతుంటే అక్కడ విష్ణు తన సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం. అంతేకాదు, మరికొంతమంది కాస్త చెలరేగుతూ ఆ కొడుకుకు ఈ గొడవలు ఏమీ పట్టవా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. Gracias.
ఇక్కడ పక్కన ఇటు సైడ్ నువ్వు అట్లా పైన నుంచి ఎట్లా